ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శల్య పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 223వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ. అయ్యా, శల్య పర్వానికి ఇది 6వ రోజు. నిన్నటి వరకు మనం 18వ రోజు రణరంగంలో భీముడు మరియు శల్యుడు హోరాహోరిగా పోరాడుతూ ఉన్నారు. భీముని యొక్క గుర్రాలను శల్యుడు చంపాడని చెప్పుకున్నాం. శల్యుడు భీముడు బాణాలతో ముంచెత్తాడు. శల్యుణ్ణి ప్రతిగా భీముడు బాణాలతో ముంచెత్తాడు. శల్యుని గుర్రాలను కూడా చిత కొట్టాడు. శల్యుడు భీముని వక్షస్థలాన్ని కొట్టాడు. అంతా భీముడు తన వక్షంపై దిగబడినటువంటి ఆ తోమరాన్ని ఎడమ చేతిలో ఇలా లాగి దానితో శల్య సారథిని బలంగా కొట్టాడు. వాడు నేలపై బోర్లా పడ్డాడని చెప్పుకున్నాం. ఆపై ముద్గరం అనేటువంటి ఆయుధాన్ని చేకొని రథం దిగి శల్యుడు అపర యముడై వలయాకారంగా తిరుగుతూ గదలు ద్రిప్పుచూ సింహగర్జనలు చేస్తూ రంకెలతో ఆబోతుల వలె ఆ భీమశల్యులు ఇరువురు ఒకరికొకరు తగ్గరు పోరాడసాగారు. ఆ ఇరువురు పోరు ఎలా ఉందండి? మదమున నిమ్మెయంగదసి మద్ర విభుండును భీమసేనుడు గదల మెరంగులాకసముగ్రమ్మగం ఉద్భట భంగి త్రిష్టి ద్రిప్పి బెట్టిదము గవ్రేయ నిప్పులు వడం దొరంగించే దొరంగించే సమగ్ర విస్మయ పదరవ భంగులై అవి పరస్పర ఘోర విఘష్ట నంబునం. ఆ ప్రకారంగా శల్యభీములు ఇరువురు కూడా మహా గర్వాతిశయంబుల కలయంబడి గదల కాంతులు మిరిమిట్లు గొలుపుతూ ఉన్నాయండి. ఆ కాంతులు ఆకాశమును కప్పివేస్తూ ఉన్నాయి. అధిక వేగంగా గిర ద్రిప్పి ఒకరినొకరు బాధించుకుంటూ ఉన్నారు. ఆ గదలు విసురుతూ ఉన్నారు. ఆ గదాదండాలు రెండు కూడా ఒకదానికొకటి ఠంగు మన తాగి భీకరంగా శబ్దాలు చేస్తూ ఉన్నాయి. సంపూర్ణ ఆశ్చర్యముల ధ్వనులతో నిండుతూ ఉంది భూమి ఆకాశములు. అవి అగ్ని కణములను వేగంగా కురిపించసాగాయి. గదను ఢీకొనగా ఆ మ్రోతతో పాటు అగ్ని కణాలు రాలుతూ ఉన్నాయి. దాంతోపాటుకుని ధిక్కారంబులు చరణ ధబక్కారంబులును మెరయం బలుపు వెరవు పేరుకుననెక్కుడు వేగము నెక్కజములుగా ఉదీర్ణులై పోరునెడన్. ధిక్కారంబులు చరణ ధవక్కారంబులు అని ఒకడు ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు ధిక్కరించుకుంటూ ఆ పాదాలు ఆ సవ్వడి ధబక్కమని అడుగులు వేస్తూ మెరుపులు మెరిపిస్తూ ఉన్నారు. ఒకరికి ఒకరు తగ్గరు. భయంకరమైనటువంటి పోరాటం అది. ఆ విధంగా కలియబడుతూ ఆ గదలకి గిరగిర ద్రిప్పి ఒకదానితో ఒకటి తగులుతూ ఉన్నాయి. భయంకరంగా యుద్ధం సాగుతూ ఉంది. అగ్ని కణాలు రాస్తూ ఉన్నాయి. ధిక్కారాలు, ధబక్కారాలు, ఉపాయాలు, బలాలు, వేగాలు చూసేవారి కళ్ళు గిర తిరగసాగాయి. ఒకరికొకరు ఒత్తుకుంటారు, ఒకరినొకరు బాదుకుంటారు, ఢీకొంటారు. పరుషం, ఆవేశం, చాతుర్యం సమానంగా తక్కెట తూకాల వలె తూగుతూ ఉంది. పర్వతాలు ఢీకున్నట్లుగా ఆ ఇరువురు ఒకరికొకరు ఢీకుంటూ ఉన్నారు. ఆ భీమ శల్యుల పోరు పొటేళ్లు పోరును తలపించే పోరది. అంటే 2 అడుగులు వెనక్కి వేస్తుంది కదా, ఒక 4-5 అడుగుల పొటేళ్ళు పరుగున వచ్చి 2 తలలు ఢీకుంటాయి. రక్తం స్రావం కారిపోతూ ఉంటుంది. అంత భయంకరంగా వీరు కూడా ఆ మదపు పొటేళ్లను తలపించేలా పోరాడుతూ ఉన్నారు. రక్తంతో తడిసిపోయారు. ఎరిపెక్కినటువంటి దేహాలు, అవయవాలు వారివి మోదుగ చెట్ల వలె విరయబూచిన మోదుగ చెట్ల మోదుగ పువ్వు రక్తవర్ణంలో ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు అలసిపోయారు. అయినా తరగనటువంటి గర్వం తొణికిసలాడుతూ ఉంది. పౌరుషం
పెళ్ళుబకగా ఒకరి ఉపాయాన్ని ఒకరు విచ్ఛిన్నం చేస్తూ ఇరువురు మెడపై గదలతో తీవ్రంగా మోదుకున్నారు. ఆ నరాలు నలిగిపోయాయి. నేలపై దిమ్మ తిరిగి పడిపోయారు ఇద్దరు. ఇరుసేనలో ఆహాకారాలు, వారి యొక్క ఆహాకార ధ్వనులు ఆకాశాన్ని అంటుకున్నాయి. శల్యుని కృపాచార్యుడు తన రథం పైకి లాక్కున్నాడు, దూరంగా తీసుకొని పోయాడు. ఆపై భీముడు మూర్ఛ నుండి తెప్పరిల్లాడు. తెప్పరిల్లి శల్యుని గురించి ఎదుగుతూ ఉన్నాడు. శేకితానుడు కురుసేనపై కురికి పోరాడగా దుర్యోధనుడు ఈటితో వారిని కాస్త తునిమాడు, అంటే సంహరించాడు. ఆ విధంగా పాండవులు కౌరవ సేనపై తీవ్రంగా పోరాడసాగారు. ఎవరు ఎవరికి తగ్గరు. శల్యుడు ధర్మరాజును, దుర్యోధనుడు దృష్టద్యుమ్నుని, అశ్వత్థామ త్రికర్తలను 3000 రథాలతో అర్జునుని ఎదుర్కొన్నారు. అశ్వత్థామ త్రికర్తలు వీరిరువురు ఏకమై 3000 రథాలతో ఒక్క అర్జునుడిని ఎదుర్కొన్నారు. కొట్టండి, పొడవండి, పొడి చేయండి, నరకండి అనేటువంటి కేకలు, కొల్లలు, ఆర్త రావాలు, పౌరుషంగా వారు సాగించేటువంటి ధ్వనులు, అంత ధర్మరాజు శల్యులు ఇరువురు తెగించి పోరాడసాగారు. శల్యుని యొక్క వీర విహారం, ఆ బాణ పరంపర సహింపరానిదయ్యే పాండవులకు. ధర్మరాజు మూర్ఛిపోయాడు. పాండవ వీరులందరినీ తీవ్రంగా గాయపరిచి పెనుకొకబెట్టాడు శల్యుడు. భీముడు శల్యుని యొక్క దేహంలో బాణాలు నాటాడు. పరుగున వచ్చాడు. దొరికావు అనుకున్నాడు. గుప్పించాడు బాణాలు. అంతలో తేరుకున్న ధర్మరాజు శల్యుణ్ణి మరల తన బాణాలతో పీడించాడు. ఏ విధంగా ఎవరు ఎవరికి తీసిపోయినటువంటి రణం అది. సురధుడైనటువంటి వాడు అశ్వత్థామను ఎదిరించాడు. ఆ పాంచాల వీరుని అశ్వత్థామ సంహరించాడు. ఓవైపు కృపాచార్యుడు, కృతవర్మ, శిఖండి, ప్రభద్రకులు వారి యొక్క పోరాడే సమయంలో శల్యుడు ధర్మరాజు, భీమ, నకుల, సహదేవ, సాత్వికులపై శక్తి కొలది తీవ్రంగా బాణాలు గుప్పించి బాధించాడు. ఒక్క శల్యుడే. శల్యుని మేనలుడు నకులుడు, చూడండి ఇక్కడ బాంధవ్యాలు లేవు, రణనీతి ఒక్కటే. శల్యవక్షంపై 10 బాణాలు నొప్పించాడు. ఎవరో శల్యుని యొక్క మేనలుడు నకులుడు. ఆ 10 బాణాలతో నొప్పించగా నకులునిపై తిరిగి 3 అమ్ములు నాటి బాధించాడు శల్యుడు. మొత్తం పాండవులందరినీ నిలవబెట్టి పరాక్రమం శోభించే విధంగా శల్యుడు తన బలాన్ని చూపగా బాణ పరంపర వర్షంలాగా ముసురులా వదులుతూ ఉంటే విలవిలలాడిపోతూ ఉన్నారు పాండవులు. ఎలా విజృంభిస్తున్నాడండి శల్యుడు. దివిజ గరుడ ఖచరాదులు వివిధ వచన రచనల సగ వినుతించిరి. శాత్రవభికరుండగు అమ్మద్ర విభుని రణవిహారణములు ధరణీనాథ. సంజయుడు చెప్తా ఉన్నాడు ఇదంతా కూడా. హే ధృతరాష్ట్ర మహారాజా, అది వీర భయంకరుడైనటువంటి శల్యుడు యుద్ధ విహారాలయ్యా ఇవి. దేవతలు, గరుడులు, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ సాధ్యులు ఆదిగా గల వారంతా కూడా ఆకాశంలో నిలబడి వివిధ ప్రక్రియల వచనముల ద్వారా ఆ పలుకులు అలా పలుకుతూ ఉన్నారు. ఓహో అద్భుతం అంటూ వాళ్ళు నుతించారయ్యా ఆ శల్యుని యొక్క పరాక్రమాన్ని అని సంజయుడు చెప్తా ఉన్నాడు. అంతేనా? గురుసుతుడు పెనుబ్రాపుగా నరుని బొదివి అధిప సంసక్తకులు వివిధాస్త్రతతులంగెప్పిరి. అతడందరున్ చండకాండ విదళితాంగులగ చేసి దోర్లీల అతిశయిల్లా. నరుడేం చేశాడండి? వీళ్ళంతా కూడా ఒక్క ఉమ్మడిగా ఆ సంసప్తకులు అశ్వత్థామను ఆశ్రయించగా అతని యొక్క సహాయంతో అర్జునుని చుట్టుముట్టారు. వీళ్ళు సంసప్తకులు ప్రతిన గావించి ఉన్నారు అర్జునుడిని సంహరించడమో లేదా అర్జునుడి చేతిలో సంహరింపబడటమో అని. అంత తీవ్రంగా సాగుతూ ఉంది ఆ 18వ నాటి రణం. వివిధ ఆయుధములు కప్పివేశారు. నరుడు వారిని అందరినీ కూడా విలాసంగా భయంకర బాణాలతో చీల్చి చెండాడి అవయవాలను తూట్లుగా పొడిచి జల్లెడ గావించి వదిలిపెట్టాడు. అయ్యా త్రికర్త దేశాదులు సుశర్మ,
పరాక్రమశాలి. ఈ త్రిగర్త సేనలు, సంసప్తకులు వీరంతా ఇప్పుడే చెప్పుకున్నాం, అర్జునుడిని సంహరిస్తామని ప్రతినభూని వచ్చారు. మూలంలో వ్యాసుల వారు వీరిని సంసప్తకులు అనకుండా త్రిగర్తలనే అన్నారు. కానీ ఇక్కడ మాత్రం కవిత్రయం వారు సంసప్తకులని వీళ్ళు పెట్టారు. ఆపై తెరళకవారు పై పై ఉదీర్ణ సముద్ధతి గ్రమ్మి వాజులన్ హరిని సిడంబు పైంగదయ ఆతడు సేట్పడ బాణవర్షముల గురుసిరి కౌరవేంద్రుమనకున్ ప్రమదంబగు ఘోరభంగి న పురుష పరాక్రమ స్ఫురణ పార్థివ సత్తమా కనమయ్యడం తెరళకవారు పై పైంబడిను దీర్ణ సముద్ధతి గ్రమ్మి వాజులం హరిని షిడంబు పై గదయ్యా. అశ్వత్థామ సంసప్తకులు ఆ రణభూములో స్థిరంగా నిలిచారు, అంటే దృఢంగా. ద్విగుణీకృత దర్పంబులు ఒక్కముడిగా గ్రమ్ముకొని పార్థుని గుర్రములను సారథి అయినటువంటి హరిని ఆ ధ్వజంపై బడి కపిధ్వజం మీదకు సమీపించి పీడించసాగారు. నరుడు బాధపడే విధంగా, కౌరవసేన ఆనందపడే విధంగా ఘోరమైన బాణ వర్షం కురిపిస్తూ ఉన్నారు కౌరవసేన, అశ్వత్థామ మరియు సంసప్తకులు. ఆ పరాక్రమం, ఆ రణం, ఆ రౌద్రం అత్యంత భయానకం, ఆద్యంతం. కని విని మున్నెన్నడూ కాంచనది ఆ రణం యొక్క తీరు. ఆ విధంగా ఉందని చెప్తా ఉన్నాడు ధృతరాష్ట్రునకు సంజయుడు. అంతా ఆ నరుడు వారిని అందరినీ వీరాగ్రవేశమున భల్ల అర్ధచంద్ర క్షురికాముఖ నారాచ ప్రముఖ విశిఖ పరంపరల వారిని కూల్చుచు కేతనంబులందృంచి ధనువులు విరచి వారి వారి రథంబులను నుగ్గు చేసి నెత్తురులు ఉరళించి కండలు దొరగించి రొమ్ములు వగిలించి అవయవములన్నిటినీ తునిమి తలలు రాల్చి బాణంబులను చేల్చి బాణంబులతో ప్రాణంబులను పీల్చి, అంటే ఒక్కొక్క బాణం నాటుకోవటం ప్రాణాలను లాగివేస్తూ ఉంది, పీల్చేస్తూ ఉందట. ఆ విధంగా రౌద్రభావం ఆవహించగా లయకారుడై నర్తిస్తూ ఉన్నాడు ఆ నరుడు ఆ రణక్షేత్రంలో. అది వర్ణనాతీతం మరియు అతి భీభత్సంగా సాగుతూ ఉంది ఆ పోరు. అయ్యా, ఇంతలో కౌరవసేన ఏకమైపోయింది. మళ్ళీ కృష్ణార్జునులు చుట్టుముట్టారు. అర్జునుడు కృతవర్మను, సహదేవుడు శకునుణ్ణి, శిఖండి అశ్వత్థామను, భీముడు దుర్యోధనుణ్ణి ఎదుర్కొన్నారు. హోరాహోరీగా సాగుతూ ఉంది ద్వంద్వ యుద్ధాలు. ధర్మజ నకులుడు ఒక్కటై శల్యుణ్ణి నిలవరించారు, ధర్మరాజు మరియు నకులుడు. కానీ శల్యుడు కొరవిగా మారిపోయాడు. అందడు చిక్కడు వ్యూహాలకు దక్కడు. ఎక్కడ చూచినా శల్యుడు. అగ్ని ఎండు కట్టెలను కాల్చిన చన్నంగా యముడై రుద్రుడై ఆకస్మిక మృత్యువై కబళిస్తున్నాడు పాండవ సేనను శల్యుడు. సైన్యాలు తట్టుకోలేకపోతూ ఉన్నాయి, పరుగులు తీయసాగాయి. ధర్మరాజు వారికి ధైర్యం చెప్పాడు. తమ్ములను, రాజులను అందరినీ ఎలుగెత్తి పిలిచాడు. నా రథానికి నకుల సాత్యకిలు కుడిగా, సహదేవ దృష్టద్యుమ్నులు ఎడమగా, ముందు భీముడు శల్యుని మరణం తప్పదన్నాడు. ముందుగా భీముడు ఈ విధంగా నియమించుకొని శల్యుని ఎదిరించాడు. ధర్మరాజు ఈ విధంగా తలపోస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ వచనములు కళ్ళలు కావు కదా, శల్యుని ఎవరు వధించలేరయ్యా, నీవు తప్పని కృష్ణుడు చెప్పాడు. ఆ మాట మనం చెప్పుకున్నాం. మరి ఈ శల్యుడు ఈ విధంగా రెచ్చిపోతూ ఉన్నాడు, హతవిధి అని తనను సముదాయించుకున్నాడు. అలాగే దుర్యోధనుడు ధైర్యం కలిగించాడు కౌరవ సేనకు. శల్యుడు పాండవ సేనను ఎదుర్కొన్నాడు. శల్య ధర్మరాజుల దొమ్మి యుద్ధం సాగుతూ ఉంది. దుర్యోధనుడు భీముని విల్లును ఖండించాడు. మరో విల్లు తీసుకున్నాడు దుర్యోధనుడు. ఆయన యొక్క వక్షాన్ని భేదించగా మూర్ఛిల్లాడు. సూతిని సంహరించగా గుర్రాలు రథాన్ని ఎటు పడితే అటు
అడ్డదిడ్డంగా లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాయి. ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. ఏమిది, ఈ శల్యుడు యముడయ్యని, గెలువరాని వాడయ్యని, నీవు శల్యుని జయింపుమో అని శ్రీకృష్ణుడు నాతోటి అన్నాడు. ఆ మాటలు నేను ఎలా నిలబెట్టుకోవాలి? ఆయన అభీష్టానికి భిన్నంగా జరుగుతుంది కదా అనే శ్రీకృష్ణుణ్ణి స్మరించుకున్నాడు. ఇది బీజం పడిపోయింది. ఆపై స్ఫురిత షఢర్ధనేత్రుని త్రిశూల సముజ్వలు నిర్గుణం గుణాధర సముపాత్తమూర్తిన్ కలిత ప్రభవ స్థితి సంహృతి క్రియా నిరతి వివర్తి తత్రిభవనీ మహనీయుని ద్వైతమర్ధిన్ అపురుషవరం చతుర్భుజు విభుత్వ మహోన్నతు నాశ్రయించిదన్. ధర్మరాజు చూడండి, స్ఫురిత షఢర్ధనేత్రుని త్రిశూల సముజ్వలు నిర్గుణం గుణాధర సముపాత్తమూర్తిన్ కలిత ప్రభవ స్థితి సంహృతి క్రియా నిరతి వివర్తిన్ తత్రిభవనీ మహనీయుని ద్వైతమధ్యిన్ అపురుషవన్ చతుర్భుజు విభుత్వ మహోన్నతు నాశ్రయించెదన్. స్వస్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. సీతారాం.